హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను మైసూర్ బోండా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఈ మెజరింగ్ కప్లో ఇద్దరి కోసము 1 కప్పు మైదా వేసాను. మైదా వేసిన తర్వాత ఇందులో మనము తగినంత ఉప్పు వేయాలి. మీకు సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాల్సిన సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనము పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేయడం వల్ల మనకు మైసూర్ బోండాలు మంచిగా గుల్లగా వస్తాయి. మైసూర్ బోండాకి పుల్ల పెరుగు అయితేనే బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఒక పెద్ద 2 స్పూన్ల పెరుగు వేశాను. ఇప్పుడు వీటిని మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. కేక్ ఎలా మిక్స్ చేయాలో ఇలా చపాతీ పిండిలాగా ఇలా ప్రెస్ చేయకుండా ఇలా మిక్స్ చేయాలి. తర్వాత దీంట్లో తగినంత నీరు వేసుకోవాలి. చిటికెడు సోడా కూడా వేయాలండి. ఎక్కువ వేయద్దు, కొద్దిగా. ఈ మైసూర్ బోండాకి మనము చేయితోటి ఇలా బాగా బీట్ చేయాలి ఒక 5 మినిట్స్ అండి. అప్పుడు మనకు మైసూర్ బోండాలు గుల్లగా క్రిస్పీగా బాగా వస్తుందన్నమాట. ఇది మంచి చిట్కా, మీరు పాటించవచ్చు. ఇందులో మీరు అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేసాను. ఇలా బాగా బీట్ చేయాలి. ఇలా సాగాల పిండి. మైసూర్ బజ్జీ బోండా మనకు ఇలా వేస్తుంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. సో మీరు కూడా ఈ టిప్ పాటించి మైసూర్ బోండాని ఇంట్లోనే తయారు చేసుకోండి. బయట అయితే ఆయిల్ అంత బాగుండదండి. ఇంట్లో అయితే స్వచ్ఛంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఇంటికి ఇంకా మన బయటకి ఏం డిఫరెన్స్ అంటే, హోటల్లో బయట మనము స్ట్రీట్లో తినే మైసూర్ బోండాలో ఆయిల్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా దాన్ని రీసైకిల్ చేసి వాడుతూనే ఉంటారు. కాబట్టి మనము ఇంట్లో ఫ్రెష్గా ఆయిల్ తోటి మనము ఈ మైసూర్ బోండాలు చేస్తే హెల్త్కి ఎంతో మంచిది. సో ఈ టిప్ కూడా మీరు పాటించండి, ఇంట్లోనే చేసుకొని తినండి. సో దీనికి చట్నీ బాగుంటుందండి. కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ, కొత్తిమీర వేసి చట్నీ చాలా బాగుంటుంది. అల్లం చట్నీ చాలా బాగుంటుంది. సో ఇలా యూజ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక ½ అన్ అవర్ రెస్ట్ చేసేస్తే మనకు బోండా ఎలా వేయాలో మీకు నేను చూపిస్తాను. ఓకేనా? సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఒక ½ అన్ అవర్ రెస్ట్ చేద్దామండి. సో దీన్ని ఇప్పుడు నేను ఒక ½ అన్ అవర్ అలాగే పక్కన ఉంచుతాను. అంతవరకు చట్నీ తయారు చేసుకుందాం.